మీరు మీ హెయిర్‌కి ఏం యూజ్ చేస్తున్నారు? మీ స్కిన్‌కి ఏం యూజ్ చేస్తున్నారు? అని అడిగే వాళ్ళందరి కోసమే ఈ వీడియో అండి. నా స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఫేవరెట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, నాకు రీసెంట్గా వీటి మీద లవ్ అనేది ఎక్కువైపోయింది. క్లియర్గా చెప్పాలంటే మీలో చాలామంది, అక్క నువ్వు యూజ్ చేస్తున్న స్కిన్ కేర్లో నీకు ఏది ఇష్టం, నువ్వు యూజ్ చేసే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు కదా. నేను మే అండ్ జూన్ మొత్తంలో ఎక్కువగా యూజ్ చేసిన హెయిర్ కేర్, స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రొడక్ట్ నేను ఎక్కువగా యూజ్ చేశాను. వీటిని ఇవి ఎలా యూజ్ చేశాను అనేది కూడా మీతో క్లియర్గా షేర్ చేస్తాను. మీరు కూడా వీటిలో ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నేను ఏ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేశాను అనేది తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, బిఫోర్ నా స్కిన్ అయితే ఇలా ఉంది. నేను స్కిన్ కేర్ కూడా ఏమీ తీసుకోలేదు. ఫస్ట్ అయితే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్తో నేను స్టార్ట్ చేస్తాను. 3 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఫేస్ మాస్క్. ఈ ఫేస్ మాస్క్ నేను 2022లో బాగా యూజ్ చేశాను. మళ్ళీ మధ్యలో యూజ్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నాను. ఇది డాక్టర్ షెట్స్ నుంచి అండి. ముల్తానీ మిట్టి అండ్ మెండోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫేస్ మాస్క్ సూపర్ ఉంటుందండి. మనకి ఇన్స్టెంట్గా స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయాలన్నా, స్కిన్లో గ్లో తీసుకురావాలన్నా ఇది బాగా పనిచేస్తుంది. మనకి ఎప్పుడైనా ఫేస్ ప్యాక్స్ డిఐవైస్ చేసుకోవటం కుదరకపోతే ఇది యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఎవ్రీడే స్కిన్ కేర్లో వచ్చేసరికి సీరం ఇదండి. ఎసెన్స్ సీరం, మామా ఎర్త్ నుంచి బీట్రూట్ హైడ్రా ఫుల్ ఎసెన్స్ సీరం. ఇది 92% హైడ్రేషన్ ఇస్తుంది మన స్కిన్కి. చాలా బాగుందండి. చాలా డేస్ తర్వాత నాకు మామా ఎర్త్లో ఒక్క స్కిన్ కేర్ ప్రోడక్ట్ బాగా నచ్చిందంటే ఇదే. అది నేను లాస్ట్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు హాఫ్ బాటిల్ ఫినిష్ అయింది, ఇంకా హాఫ్ బాటిల్ ఉంది. అంటే నాకు 2 months అయినా కానీ హాఫ్ బాటిలే అయ్యింది. సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని మంత్స్ వస్తుంది అనేది. ఇక్కడ నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేస్తున్నానండి ఈ సీరం. ఇది మనకి స్కిన్ని బ్రైటనింగ్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. హైలరోనిక్ యాసిడ్ ఉండటం వల్ల స్కిన్ బాగా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను యూజ్ చేస్తుంది బాడీ కోసం ఈ సన్ స్క్రీన్ స్ప్రే. నాకు బాగా నచ్చిందండి, సూపర్ ఉంది. ఇది డాక్టర్ షెట్స్ నుంచి హల్దీ అండ్ హైలరోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ స్ప్రే. సన్ స్క్రీన్ స్ప్రేస్ ఏంటంటే జిడ్డుగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, అందుకే ఇది యూజ్ చేస్తాను. చాలా బాగుంది. ఈ 3 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. నెక్స్ట్ హెయిర్ కేర్లో నేను 2 ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. ఈ 2 ప్రొడక్ట్స్ నేను రిపీటెడ్గా యూజ్ చేశానండి, కంటిన్యూగా యూజ్ చేశాను. అందులో ఒకటి వచ్చేసరికి డాక్టర్ షెట్స్ నుంచి రోజ్మెరీ అండ్ బ్రెడ్ అండ్ సిల్ సీరం ఆయిల్ అనమాట. మనకేంటంటే సపరేట్గా ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది సీరం ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ అనమాట. ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి సపరేట్గా నేను వీడియో కూడా షేర్ చేశాను. ఇది నేను 3 బాటిల్స్ కొత్తవి మళ్ళీ తెప్పించాను. సూపర్గా ఉంది. ఒక బాటిల్ నేను ఫినిష్ చేశాను. నెక్స్ట్ హెయిర్ వాష్కి వచ్చేసరికి ఎవ్రీడే హెయిర్ వాష్కి ఇది చాలా బాగుందండి. సిబామెడ్ బ్రాండ్ నుంచి. ఇందులో ఏంటంటే pH 5.5 ఉంది. ఎవ్రీడే యూస్ చేసే షాంపూ అనమాట ఇది. అండ్ మీకు ఒకవేళ డ్రై స్కాల్ప్ ఉన్నట్టయితే ఈ షాంపూ యూస్ చేయొద్దు, మిగతా వాళ్ళందరూ యూస్ చేయొచ్చు. ఈ రెండిట్ల కాంబినేషన్ కూడా బాగుంది. సో ఈ 2 అయితే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ నేను యూస్ చేశాను. నెక్స్ట్ మేకప్ ప్రొడక్ట్స్కి వచ్చేసరికి 4 మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూజ్ చేశానండి. ఈ 4 కూడా మీతో షేర్ చేస్తాను. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుంచి స్ట్రోబ్ క్రీమ్. ఈ స్ట్రోబ్ క్రీమ్ నేను రోజ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇందులోనే సిల్వర్ ఉంటుంది. నాకైతే రోజ్ గోల్డ్ షేడ్ బాగా నచ్చింది. నెక్స్ట్ ఫౌండేషన్ వచ్చేసరికి మెబ్లిన్ ఫౌండేషన్. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. లైట్ వెయిట్గా ఉంటుంది, సూపర్ ఫౌండేషన్ ఇది. ఇందులో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. మీ స్కిన్కి కరెక్ట్గా సెట్ అయ్యే షేడ్ తీసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్గా ఉంటుంది, లాంగ్ స్టే ఉంటుంది. 30 hours వరకు మన స్కిన్ మీద అలానే ఉంటుంది. చాలా బాగుంది. మీకు ఏంటంటే ఎక్స్ట్రాగా లేయర్స్ అప్లై చేసుకున్నట్టయితే అస్సలు అనిపించలేదు. ఈ రెండిట్ల కాంబినేషన్ కూడా బాగుంటుంది. నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి ఫస్ట్ స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేసుకుని తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే టైం ఉండదు కదా, అలాంటప్పుడు ఫౌండేషన్ తీసుకుని ఈ స్ట్రోబ్ క్రీమ్ అందులో మిక్స్ చేసేసి యూజ్ చేస్తాను. ఈ ఫౌండేషన్ ఎక్కువ ఏం అవసరం లేదండి, చాలా తక్కువ ఫౌండేషన్. అంటే మీకు హై కవరేజ్ కావాలి అంటే ఇంకో లేయర్ అప్లై చేసుకోవచ్చు, కానీ మామూలుగా అయితే నేను ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు స్ట్రోబ్ క్రీమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మిక్స్ చేశారనుకోండి, ఈ రెండింటిని మిక్స్ చేస్తే కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్గా అవుతుంది. స్ట్రోబ్ క్రీమ్ కొంచెం థిక్గా ఉంటుంది కదా, ఈ ఫౌండేషన్ ఏమో లైట్గా ఉంటుంది, లిక్విడ్ టైప్లో ఉంటుంది అనమాట. మరీ రన్నీగా ఉండదులే కానీ కొంచెం లిక్విడ్గా ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి
మనకి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది. సో నాకు టైం లేనప్పుడు ఈ రెండింటిని ఒకేసారి కలిపేసి ఇలా రాసుకుంటాను. లేదు టైం ఉంది అనుకుంటే ఫస్ట్ స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేసుకుని నెక్స్ట్ ఫౌండేషన్ అప్లై చేస్తాను. ఇది మిక్స్ చేసి అప్లై చేసిన తర్వాత మనకైతే లుక్ చాలా బాగుంటుంది. న్యాచురల్గా మన స్కిన్ గ్లోయింగ్ అవుతున్నట్టు, అంటే మన స్కిన్ హెల్దీ ఫుడ్ తీసుకుని హెల్దీగా జ్యూసెస్ అయితే తాగితే ఎంత గ్లోయింగ్గా ఉంటుంది, ఆ గ్లో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది అండ్ హెవీగా ఉండదండి, కేకీగా ఉండదు, హెవీగా ఉండదు. మీరు జస్ట్ బ్లెండ్ చేసేటప్పుడు మాత్రం నీట్గా బ్లెండ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు ఫస్టే స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేసుకుని ఒక 2 minutes ఆగి ఫౌండేషన్ అప్లై చేసుకుంటే బ్లెండింగ్ కూడా ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఏంటంటే మీరు ఈ రెండు మిక్స్ చేసుకున్నప్పుడు క్రీమ్ లాగా ఉంటుంది కదా, బ్లెండ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బ్లెండ్ చేసుకోండి. బిగినర్స్ అయితే సరిగ్గా బ్లెండ్ చేసుకోరు, దానివల్ల ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. అందుకని మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. అండ్ ఇది బ్లెండ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి ఫౌండేషన్ 30 hours వరకు ఉంటుంది కదా, నా షేడ్ వచ్చేసరికి 128 అండి. మీ షేడ్ని బట్టి మీరు తీసుకోండి. అండ్ ఇదేంటంటే అస్సలు కదలదండి, అలానే ఉంటుంది 30 hours వరకు. మళ్ళీ మనం వాష్ చేసే వరకు నాకైతే అలానే అనిపించింది. సూపర్ ఫౌండేషన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐలైనర్. ఇది ఐలైనర్ వచ్చేసరికి మెబ్లిన్ నుంచేనండి, కలాసల్ లైనర్ ఇది ఐలైనర్. బట్ నేను ఇది ఐబ్రోస్కి కూడా యూస్ చేస్తాను. మీరు నన్ను రెగ్యులర్గా చూస్తున్నట్టయితే తెలుసు కదా, నాకు ఐబ్రోస్ మనకి మ్యాక్సిమం డార్క్ బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. అందుకని నేనేం చేస్తానంటే ఇది గ్యాప్స్ ఉన్న దగ్గర ఫిల్లింగ్ కోసం యూస్ చేస్తాను, న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫిల్లింగ్ చేసేటప్పుడు మాత్రం ఫ్రంట్ నేను ఎక్కువ ఫిల్ చేయను అనమాట. దానివల్ల ఏంటంటే ఫ్రంట్ కూడా ఏదో డార్క్గా అప్లై చేసినట్టు అనిపిస్తుంది. అలా ఉంటే మనకి న్యాచురల్గా కనిపించదు. అందుకని మనకి ఐబ్రోస్ స్టార్టింగ్లో కాకుండా మిడిల్ నుంచి ఎండింగ్ వరకు ఫిల్ చేసుకుంటాను. నెక్స్ట్ ఐలైనర్కి అయితే ఎవ్రీడే ఇది యూజ్ చేయొచ్చు, సూపర్ ఉంటుందండి. థిన్గా ఉంటుంది, పెన్ లైనర్ కదా, మనం అప్లై చేసేటప్పుడు కూడా ఈజీగా గ్లైడ్ అవుతుంది. అండ్ మీరు వింగ్ లైనర్ అప్లై చేసుకోవాలన్నా, క్యాట్ లైనర్ అప్లై చేసుకోవాలన్నా ఈజీగా అప్లై చేయొచ్చు. నేనైతే చాలా లైట్గా థిన్ లైన్ అప్లై చేసుకుంటానండి, ఎక్స్టెన్షన్ చేసినట్టు అప్లై చేస్తాను అంతే, ఎక్కువగా ఏం అప్లై చేయను. బట్ చాలా బాగుంటుందండి ఇది అప్లై చేసినప్పుడు, ఐస్ లుక్ కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ నాకు చాలా బాగా నచ్చుతుంది, మెబ్లిన్ నుంచే. ఇవి కూడా ఎక్కువ టైం వరకు అలానే ఉంటాయండి లిప్స్ మీద. బట్ మీరు ఇది యూజ్ చేసే ముందు షేక్ చేయాలి, బాగా షేక్ చేసుకుని యూజ్ చేస్తే మనకి బాగుంటుంది, లేకపోతే సరిగ్గా అప్లై అవ్వదు, కలర్ కూడా సరిగ్గా ఉండదు. ఫస్ట్ ప్రతిసారి మీరు అప్లై చేసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ మీరు షేక్ చేసి తర్వాత అప్లై చేసుకోండి. నేనేం చేస్తానంటే అప్లై చేసిన తర్వాత ఒక్కసారి అవుట్లైన్ మొత్తం బ్లెండ్ చేస్తాను. లిప్స్కి అప్లై చేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో ఒకసారి బ్లెండ్ చేస్తాను అనమాట. దానివల్ల ఇంకొంచెం న్యాచురల్ ఫినిష్ వస్తుంది. ఇది షేడ్ నెంబర్ 15 అండి, పీచీ షేడ్. నా స్కిన్ టోన్ నుండి నాకన్నా ఇంకా లైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి, చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు కావాలంటే తప్పకుండా చెక్ చేయండి. నేను కూడా డిఫరెంట్ కలర్స్ ఇంకా తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇది ఫైనల్ లుక్. అయితే నేను ఎవ్రీడే ఎక్కువగా యూస్ చేస్తుంది 2 months నుంచి ఈ ప్రొడక్ట్సే అనమాట. అన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చెక్ చేయండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా చూస్తున్నట్టయితే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.